అన్నంలోకి, ఇడ్లీ, దోసల్లోకి సూపర్ టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్యాన్‌లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి లో ఫ్లేమ్‌లో వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు కప్పు నువ్వులు వేసేసి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసేసుకోండి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి అంటే ఒక 15 పచ్చిమిర్చి దాకా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసి వీటిని కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్ లోకి మీడియం సైజ్ లో ఉన్న ఒక 5-6 టమాటాలను కట్ చేసుకొని వేసి టమాటాలు బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, పావు టీ స్పూన్ పసుపు వేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ కంప్లీట్ గా చల్లారిన తర్వాత ముందుగా మిక్సర్ జార్లోకి వేయించుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర అలాగే సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత టొమాటో ముక్కలు, కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పచ్చడికి తాలింపు పెట్టేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.